సోదరులారా, ఆలోచించండి. కొన్ని నిమిషాల పాటు దృష్టిని శ్రద్ధగా పెట్టండి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఎవడికి కూడా వినేటువంటి సమయం లేదు. క్షణభంగురమైనటువంటి జీవితం కోసం ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నామే, కానీ జ్ఞానంతో ఆలోచిస్తున్నామా? అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, నేనెందుకు పుట్టాను, ఎప్పటిదాకా నేను ఈ లోకంలో ఉంటాను, ఎన్ని సంవత్సరాలు సార్ అంటే చెప్పేస్తాం ఐఎమ్ 45, 50 లేదా 30, ఇంకెన్ని సంవత్సరాలు సార్ అన్నానుకోండి, ఎవడు చెప్తాడు? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఎప్పుడు పుట్టామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. జననం మన ఆధీనంలో లేదు, మరణం మన ఆధీనంలో లేదు. మరి జననానికి మరణానికి మధ్య ఉన్నటువంటి ఈ జీవితం నా ఇష్టానుసారం జీవిస్తానంటే ఆ పైవాడు ఒప్పుకుంటాడా? ప్రవక్తలు ఏం చెప్పారు? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఈ మానవుణ్ణి ఆ సృష్టికర్తే సృష్టించాడన్నది జగమెరిగిన సత్యం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా